ఇంటర్ తర్వాత ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? మనలో చాలా మందికి ఈ టైం వచ్చేసరికి భయపడతాం, కానీ టెన్షన్ అవసరం లేదు. ఈ వీడియో చివరికి ఏది మీ కెరియర్కి బెస్ట్ ఆప్షన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని కెరియర్ సంబంధిత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమేమి ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్, సెకండ్, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్స్. థర్డ్, ప్రొఫెషనల్ కోర్సెస్. ఫోర్త్, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్. ఫిఫ్త్, వొకేషనల్ కోర్సెస్. సిక్స్త్, డిఫెన్స్ అండ్ సివిల్ సర్వీసెస్. సెవెంత్, ఎంటర్ప్రెనర్షిప్. ఎయిత్, గ్యాప్ ఇయర్. ఈ 8 పాత్వేస్ యొక్క బ్రీఫ్గా డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఏ యూనివర్సిటీలో అయినా, ఏ కాలేజెస్లో అయినా అడ్మిషన్స్ కోసం వెళ్ళాలన్నా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి త్రూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వెళ్తే. సో ఫస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇనీషియల్గా జేఈఈ మెయిన్స్ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది నేషనల్ వైజ్గా కండక్ట్ చేస్తారు. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియాలో ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఐఐటి లేదా ఎన్ఐటీస్లో అడ్మిషన్స్ కోసం జేఈఈ మెయిన్స్ అనేది మెయిన్గా అవసరం. సో దీని బ్యాక్గ్రౌండ్ అనేది ఎంపీసీ అయి ఉండాలి. సెకండ్ వన్ ఈజ్ నీట్, నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇది మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే డాక్టర్స్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇది నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది. అండ్ టాప్ మెడికల్ కాలేజెస్, ఇండియాలో ఏవైతే టాప్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో అడ్మిషన్స్ కోసం నీట్ అనేది రాస్తారు. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఎంసెట్, ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎంసెట్ అనేది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో కండక్ట్ చేస్తారు. జేఎన్టీయూ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఇందులో మెయిన్గా 3 ఫీల్డ్స్ అనేవి డివైడ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంజనీరింగ్, సెకండ్ వన్ ఈజ్ అగ్రికల్చరల్, థర్డ్ వన్ ఈజ్ మెడికల్. సో ఇందులో ఈ మూడిట్లో కోర్సెస్ అనేవి ఏవైతే ఆఫర్ చేస్తాయంటే బీటెక్ కానీ, బీఈ, బీఫార్మా, ఎంబీబీఏ, బీడీఎస్, బీవీఎస్, ఏహెచ్ అనే కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఎవరైతే వాళ్ళ కెరీర్ ఆప్షన్ అనేది లా ఫీల్డ్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకు కూడా క్లాట్ అనేది ఒక స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో అడ్మిషన్ కోసం. సో ఇది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది, ఇండియాలో ఒక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లాట్ అనేది. ఈ క్లాట్ ఎగ్జామ్ ద్వారా బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. బేసికల్గా క్లాట్ అనేది కొన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ బిఏ ఎల్ఎల్బి, సెకండ్ వన్ ఈజ్ బిఎస్సి ఎల్ఎల్బి, థర్డ్ వన్ ఈజ్ బీకామ్ ఎల్ఎల్బి. సో ఇది నేషనల్ లా యూనివర్సిటీస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ తర్వాత అనేది ఐపీ మ్యాట్ అనేది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోటాక్ అనే యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్. సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది కండక్ట్ చేస్తుంది ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామింగ్. సో ఇందులో కోర్సెస్ ఆఫర్ చేసాయి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే ఆఫర్ చేస్తుంది ఈ సెట్ ఎగ్జామ్ ద్వారా వెళ్తే. నెక్స్ట్, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేవి సబ్ డివైడ్ అయ్యి ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ. సో మళ్ళీ ఎవరైనా సపరేట్గా స్పెషలైజేషన్స్ చేయాలనుకుంటే సో ఏఐడిఎస్ కానీ, డేటా సైన్స్ కానీ కంప్యూటర్ సైన్స్తో చేయొచ్చు. నెక్స్ట్, మెడికల్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఎంబీబీఎస్, బీడిఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ అనే బెస్ట్ కోర్సెస్ టు మెడికల్ స్టూడెంట్స్. నెక్స్ట్, కామర్స్. వాళ్ళ కెరియర్ ఎవరైనా స్టూడెంట్ వాళ్ళ కెరియర్ని బిజినెస్లో కానీ, ఫైనాన్స్లో కానీ అండ్ కామర్స్లో కానీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలనుకుంటే కామర్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సైన్స్ ఫీల్డ్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నారంటే ఒక ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, మ్యాథ్స్లో కానీ, బయాలజీలో కానీ వాళ్ళు ఒక స్పెషలైజేషన్స్ అనేవి చేయాలనుకుంటే బిఎస్సి ఈజ్ ద బెస్ట్ కెరియర్ ఆప్షన్ ఫర్ యూ. నెక్స్ట్, ఆర్ట్స్. ఎవరైనా హిస్టరీలో కానీ, పొలిటికల్ సైన్స్లో కానీ, సోషాలజీ కానీ, సైకాలజీలో కానీ వాళ్ళు స్పెషలైజేషన్స్ అనేవి చేసి వాళ్ళ కెరియర్ని అనేది గ్రో చేసుకోవాలనుకుంటే లైక్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఆర్ట్స్ అనేది లా అనేది షార్ట్ ఫామ్లో ఎల్ఎల్బి అంటాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో లీగల్ స్టడీస్లో లా అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. సో నెక్స్ట్, బి ఆర్కిటెక్చర్. ఎవరైతే వాళ్ళ కెరియర్ని బిల్డింగ్స్లో కానీ ఏదన్నా ఒక ఆర్కిటెక్చర్లో డిజైన్ చేసే వాటిలో వాళ్ళ కెరియర్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.
సో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది మీకు బెస్ట్ కోర్స్ అనేది చెప్పచ్చు. సో బీఫార్మసీ ఎవరైతే వాళ్ళ కెరియర్ని ఫార్మటికల్ లైక్ మెడికల్ ఆఫీసర్స్ కానీ డ్రగ్స్ డీల్స్లో కానీ మీ కెరియర్ అనేది మీరు చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే సో బీఫార్మసీ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అగ్రికల్చరల్, మీ కెరియర్ అనేది అగ్రికల్చరల్ కానీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఫార్మర్ ఫీల్డ్స్లోకి మీ కెరియర్ అనేది గ్రో చేసుకోవాలనుకుంటే అగ్రికల్చరల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేవి చాలా సొసైటీలో చాలా యూజ్ అనేవి ఉంటాయి. సో యాజ్ వెల్ యాజ్ మీకు మంచి వాల్యూ అనేది వస్తుంది ఈ కోర్సెస్ ద్వారా. అండ్ ఇనీషియల్గా ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ చార్టెడ్ అకౌంటెన్సీ. బేసికల్గా మనం వెంట ఆర్గనైజేషన్స్ కానీ సొసైటీస్ కానీ వాటి యొక్క అకౌంటెన్సీస్ అనేది చూసి వాళ్ళ కెరియర్ అనేది అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్లో కంప్లీట్ చేయాలనుకుంటే చార్టెడ్ అకౌంటెన్సీ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కంపెనీ సెక్రటరీ. ఏదైనా ప్రైవేట్ సెక్టార్స్లో కానీ గవర్నెన్స్లో కానీ వాళ్ళ కెరియర్ అనేది ఫినాన్స్ డిపార్ట్మెంట్లో కంటిన్యూ చేయాలనుకుంటే కంపెనీ సెక్రటరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దట్. బేసికల్గా మనం సెక్రటరీ అనే వర్డ్ చాలా వరకు యూజ్ చేస్తాం కాలేజెస్లో కానీ క్లబ్స్లో కానీ మెయిన్గా. సో లైక్ వైజ్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ CMA. ఎవరైతే కెరియర్ అనేది కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో వాళ్ళ కెరియర్ అనేది గ్రో చేసుకోవాలనుకుంటున్నారో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ యాక్చురల్ సైన్స్. వాళ్ళ కెరియర్ అనేది రిస్క్ మేనేజ్మెంట్లో కానీ అండ్ ఇన్సూరెన్సెస్లో కానీ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ బెస్ట్ కోర్స్ కూడా అనొచ్చు. సో ఈ 4 స్టెప్స్, ఈ 4 కేటగిరీస్ అనేవి డివైడ్ అయ్యాయి. ఓన్లీ ఫైనాన్షియల్లో మీ కెరియర్ అనేది గ్రో చేసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్. బేసికల్గా డిప్లొమా అనేది మనం 10th తర్వాత చేస్తాం. సో 10th తర్వాతే కాదు, 10thలో మీరు చేయలేకపోయి ఉంటే 12thలో మీకు ఎక్స్పీరియన్స్ కోసం మీరు చేయొచ్చు. 12th తర్వాత కూడా మీరు ఇంటర్ తర్వాత కూడా చేయొచ్చు డిప్లొమా అనేది ఫర్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది రావడానికి. ఇనీషియల్గా ఇందులో ఫస్ట్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఈజ్ యానిమేషన్ అండ్ మల్టీమీడియాలో చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ హోటల్ మేనేజ్మెంట్లో చేయొచ్చు. ఇంజనీరింగ్ ఫీల్డ్స్కి వచ్చేసరికి మనకు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఫీల్డ్స్లో డివైడ్ అయి ఉంటుంది ఇంజనీరింగ్ అనేది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి యానిమేషన్ అండ్ మల్టీమీడియా. బేసికల్గా చాలామందికి యానిమేషన్స్ అండ్ ఎడిటింగ్ ఫీల్డ్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళ కెరియర్ అనేది యానిమేషన్ అండ్ మల్టీమీడియాలో గ్రో చేసుకోవాలనుకుంటే డిప్లొమా ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా చేస్తే మీ కెరియర్ ఆప్షన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్. ఎవరికైతే కెరియర్ ఆప్షన్ అనేది పెద్ద హోటల్స్లో 5 స్టార్ హోటల్స్లో మీ కెరియర్ ఆప్షన్ అనేది మీరు కంటిన్యూ చేయాలనుకుంటే హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. యాజ్ వెల్ యాజ్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో వాళ్ళు సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎట్ లాస్ట్. అండ్ నెక్స్ట్ వొకేషనల్ కోర్సెస్ అనేవి బేసికల్గా ఎవరైతే నార్మల్ కేటగిరీ ఫీల్డ్స్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నారో లైక్ ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ మెకానిక్స్ కానీ ఆర్ ఎక్సెట్రా సంథింగ్ కోర్సెస్లోకి ట్రైనింగ్ అవ్వాలనుకుంటున్నారో సో ITI అనేది చాలా బెస్ట్ కోర్స్ అని చెప్పచ్చు. సో ITI అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎబ్రివేట్ చేస్తారు. ఇది 1 to 2 years మాత్రమే ఉంటుంది. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు చూస్ లైక్ ఎన్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ అండ్ మెకానిక్. డిఫెన్స్ అండ్ సివిల్ సర్వీసెస్. ఈ డిఫెన్స్ అండ్ సివిల్ సర్వీసెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది. సో ఈ ప్రతి ఎగ్జామ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. సో బేసికల్గా యూపీఎస్సీ బోర్డ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇనీషియల్గా ఫస్ట్ ఇండియన్ రైల్వేస్ లో మళ్ళీ 2 typesగా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. బాగా వర్క్ చేయొచ్చు ఇండియన్ రైల్వేస్లో. కాన్స్టెంట్ జాబ్ సెక్యూరిటీ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి సెంట్రల్ సర్వీసెస్లో. అండ్ సెకండ్ వన్ ఈజ్ సివిల్ సర్వీసెస్. ఎవరికైతే చిన్నప్పటి నుంచి IAS IPS IFS అవ్వాలనుకున్నారో వాళ్ళ కెరియర్ అనేది వీటిలో చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూపీఎస్సీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. యూపీఎస్సీ ప్లాట్ఫామ్ ద్వారా మీరు సివిల్ సర్వీసెస్ అనేది క్రాక్ చేయొచ్చు. థర్డ్ వన్ ఈజ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఇంటర్ తర్వాత NDA కండక్ట్ చేస్తుంది. సో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది NDA ఎగ్జామ్. సో మీరు మెయిన్గా 3 కేటగిరీస్లో కెరియర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆర్మర్డ్ ఫోర్సెస్, నేవల్ ఫోర్సెస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎయిర్ ఫోర్సెస్లో మీరు మీ కెరియర్ అనేది గ్రో చేసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ ఎంటర్ప్రినర్షిప్.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది బేసికల్‌గా చూసుకుంటే మన ఓన్ ఐడియాస్ ఆర్ ఓన్ బిజినెస్‌ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. మన ఓన్ ఐడియాస్‌తో మనం ఒక స్టార్టప్ లాంటిది పెట్టుకుంటే సో ఇది దీని ద్వారా వెళ్ళొచ్చు. 12th ఎంటర్ అయిన తర్వాత బేసికల్‌గా మీకు ఒక ఐడియా, ఒక పాత్వే అనేది మీ ఇందులో ఉంది. సో అందులో ఆ రూట్‌లో వెళ్ళాలనుకుంటే మీ ఓన్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్. చాలా ఇన్స్టిట్యూట్స్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ని సపోర్ట్ చేస్తాయి. సో ఇట్ వాస్ ద బెస్ట్ ఆప్షన్ టు మోటివేట్ ద స్టూడెంట్స్ ఆల్సో. లేదు 1 ఇయర్ గ్యాప్ తీసుకొని ఐ విల్ కంటిన్యూ మై కెరియర్ అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్యాప్ ఇయర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఇంటర్న్షిప్స్ అండ్ వాలంటీరింగ్ చేస్తే మీకు లీడర్షిప్స్ క్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. సో ఇంటర్న్షిప్స్లో ఎక్స్పీరియన్సెస్ అనేవి పెరుగుతాయి. మీరు ఒక డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్ ఆప్షన్స్లో మీరు ఇంటర్న్షిప్స్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఎక్కువ పెరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ లేదు ఇవేమి నాకు ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ సైడ్ అంతా నాకు అవసరం లేదనుకుంటే సో ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. సో మీరు బేసికల్గా మనం చూస్తాం వరల్డ్స్లో టూర్స్ వేసి అందులో మీరు లెర్న్ చేసిన ఒక ఎథిక్స్ అండ్ వాల్యూస్ని మీరు వరల్డ్కి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇట్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అనేది. మీ ఎక్స్పీరియన్సెస్, మీ లైఫ్లో చేసిన ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇట్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్ గ్యాప్ ఇయర్ అనేది.